క్రిస్మస్ ట్రీ డెకోర్ చూపించాను కదా! ఇప్పుడు ఈ వీడియోలో పశువుల పాక ఎలా సెటప్ చేసామో చూసేయండి. క్రిస్మస్ రిలేటెడ్ వీడియోసే కానీ పోస్ట్ చేయడం కొంచెం లేట్ అయింది. టేబుల్ కింద పాకలాగా సెటప్ చేస్తున్నాము. సో, క్లోజ్డ్ ఫార్మాట్‌లోనే ఉంటది గానీ సైడ్స్ మాత్రం నీట్‌గా సెట్ చేసుకోవాలి. సో, 3 సైడ్స్ సెటప్ చేయడానికి కార్డ్‌బోర్డ్‌కి ఇలా గడ్డయితే అంటించేసాము. అది బాగా డ్రై అయిన తర్వాత ఇలా సైడ్స్ అన్నీ సెటప్ చేసి ఒక పాకలాగా ఫార్మ్ చేసాము. చుట్టూ గడ్డే కనిపించేలాగా సెట్ చేసుకొని కిందనంతా ఇసుక వేసుకున్నామనమాట. ఇంతకీ పశువుల పాక ఎందుకు పెడతారో తెలుసా? జీసస్ పుట్టినప్పుడు కనీసం బేబీని పడుకోబెట్టడానికి సత్రంలో స్థలం కూడా లేకపోవడం వల్ల తీసుకొనొచ్చి పశువుల సాల్లో పెట్టారంట. దానికి సింబాలిక్ గానే ఈ పశువుల పాక సెటప్ ని ప్రతి క్రిస్మస్ కి అందరూ పెట్టుకుంటారు. సో మేము కూడా ఆ ఇసుకలో చుట్టూ గడ్డిని సెటప్ చేసుకొని కొన్ని ట్రీస్ యాడ్ చేసుకొని అక్కడ పెట్టాల్సిన బొమ్మలన్నీ పెట్టేసాము. చుట్టూ ఒక లైటింగ్ సెటప్ కూడా యాడ్ చేసేసుకున్నాము. ఆ రోజు పశువుల పాక ఎలా ఉండేదో అలా సెట్ చేసుకున్నాము. మా క్రిస్మస్ డెకర్ ఇలా చాలా సింపుల్ గా చేసుకున్నాం. మీకెలా అనిపించిందో కామెంట్ బాక్స్ లో చెప్పేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.